సో నోరో వైరస్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ నోరో వైరస్ అనేటువంటిది జనరల్గా ఇదొక లైక్ నాన్ ఎన్వలప్డ్ సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ వైరస్గా మనం చెప్పొచ్చండి. నథింగ్ బట్ సో నోరో వైరస్ అనేటువంటిది ఒక వైరస్, ఆర్ఎన్ఏకి చెందినటువంటి వైరస్ అనమాట. ఈ వైరస్ కనుక సంక్రమిస్తే ఎటువంటి రోగ లక్షణాలు, వ్యాధి లక్షణాలు కనిపిస్తాయంటే ఇవి వామిటింగ్స్ అవటం, డయేరియా, మోషన్స్ కానీ, లేదా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం, లేదా ఫీవర్ రావటం. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్గా మనం చెప్పవచ్చు. మరి ఈ నోరో వైరస్ అనేటువంటిది కమ్యూనికబుల్ డిజీజా, నాన్ కమ్యూనికబుల్ డిజీజా, అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ప్రసారం జరుగుతుందా, స్ప్రెడ్ అవుతుందా లేదా అనేటువంటి ఆస్పెక్ట్లో చూస్తే ఇది నోరో వైరస్ అనేటువంటిది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి కాంటాక్ట్లో ఉంటే కనుక ఖచ్చితంగా స్ప్రెడ్ అయ్యేటువంటి వైరస్. ఏదైతే కరోనా వైరస్ అనేటువంటిది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి జస్ట్ పట్టుకుంటేనే ఆ స్ప్రెడ్ అవుతుందో వైరస్, ఆ విధంగానే నోరో వైరస్ అనేటువంటిది ఒకరి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి స్ప్రెడ్ అవుతుంది. ఇటీవల మనకి న్యూస్లో ఉన్నటువంటి వైరస్ అన్నమాట. ఓకేనా? సో జనరల్గా ఇది కలుషితమైనటువంటి ఆహారం తీసుకున్న, కలుషితమైనటువంటి పొల్యూటెడ్ వాటర్ తీసుకున్న ఈ నోరో వైరస్ అనేటువంటిది సంక్రమిస్తూ ఉంది. మరి ఈ వైరస్ అనేటువంటిది ఇటీవల ఏ దేశంలో వెలుగు చూసింది, కేసెస్ నమోదవుతున్నాయి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో నోరో వైరస్ అనేటువంటిది ఇప్పుడు ఏ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కాకపోతే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ నోరో వైరస్ అనేటువంటిది కోవిడ్ లాగా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అయితే కాదు అన్నమాట. సో కరోనా లాగా, కోవిడ్ లాగా మనుషులను చంపేటువంటి వైరస్ అయితే కాదు. ఇది జస్ట్ ఒక స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన తర్వాత వారికి ఇల్ హెల్త్ లైక్ ఫీవర్ అనో, వామిటింగ్స్ అనో, మోషన్స్ అనో అయ్యేటువంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట.